మేషం. ఇతరుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభించదు. నిందలు భరించాల్సి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు. అనవసర జోక్యాలు వద్దు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టండి. వృషభం. అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. డబ్బుకు సంబంధించిన విషయాలు తృప్తినిస్తాయి. వాహన యోగం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. గౌరవం లభిస్తుంది. మనశ్శాంతిని పొందుతారు. మిథునం. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. అనవసర తగాదాలు వస్తాయి. పనులు ఆశించిన రీతిలో సాగవు. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. ఇంటికి దూరంగా వెళ్తారు. కర్కాటకం. ఇంటి వ్యవహారాలు తృప్తినిస్తాయి. సంతాన సంబంధ శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. మిత్రులతో విందుకు వెళ్తారు. ఆరోగ్యం బావుంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. సింహం. అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శత్రువులపై విజయం సాధిస్తారు. చక్కటి అవకాశాలు అందివస్తాయి. మీలోని నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతల్ని స్వీకరిస్తారు. కన్య. కార్యసాధనలో విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. సంతానం తీరు చికాకు పరుస్తుంది. ఆత్మీయులతో గొడవలొస్తాయి. గురుతుల్యులను కలుస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. తుల. మీ బలహీనతలే కార్యసాధనలో అడ్డంకిగా మారుతాయి. దురభిప్రాయాలు ఏర్పడతాయి. చెడుదారిలో వెళ్లటం వల్ల నష్టపోతారు. ఉద్యోగులకు చివాట్లు తప్పవు. తగాదాలకు ఆస్కారం ఉంది. అజీర్తి సమస్య వేధిస్తుంది. వృశ్చికం. అన్నింటా శుభ ఫలితాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సూచనలతో కుటుంబ వ్యవహారాలను పరిష్కరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది. విందులో పాల్గొంటారు. ధనుస్సు. వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ధనలాభం ఉంది. ఎన్నో సందేహాలు పరిష్కారమవుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. కీర్తి పెరుగుతుంది. మకరం. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. సంతానం తీరు చికాకు పరుస్తుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. నిరాశను దూరం చెయ్యాలి. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుంభం. బుద్ధి నిలకడగా ఉండదు. పనులు చెడిపోయే సూచన ఉంది. బంధువులతో సఖ్యత చెడుతుంది. కుటుంబ సభ్యుల తీరు ఆవేదనను కలిగిస్తుంది. స్థిరాస్తి లావాదేవీలు వాయిదా వేయండి. వృధా ఖర్చుల్ని తగ్గించాలి. మీనం. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. నాయకత్వ పఠిమకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. శుభమస్తు.